ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, అలాగే ఏ సెక్టర్స్ బాగున్నాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ వచ్చి 25,270 రేంజ్లో ఉంది. అలాగే సెన్సెక్స్ 82,050 దగ్గర ఉంది. సో లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా మార్కెట్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి. నవంబర్ 30 లోయెస్ట్ లో వచ్చింది, 24,600 దగ్గరకు వచ్చింది ఈ నిఫ్టీ అనేది. అక్కడ నుంచి కూడా మార్కెట్స్ రికవర్ అవటం స్టార్ట్ అయినాయి. సో ఎందుకంటే లాస్ట్ మంత్ అంతా కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ H1B వీసాలని, ఫార్మా సెక్టర్ మీద ఇంపాక్ట్ అని ఇవన్నీ కూడా చాలా జరిగాయి. సో దాంతో అప్ ట్రెండ్లో ఉన్న ఇండియన్ స్టాక్ మార్కెట్ సడన్గా డౌన్ ట్రెండ్కి వచ్చింది. సో బట్ ఈ మంత్ కాంట్రాక్ట్ అక్టోబర్ 1 నుంచి కూడా ఈ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా టర్న్ అవటం స్టార్ట్ అయినాయి. బట్ టర్న్ అవటం కూడా విపరీతమైన పాజిటివ్లో వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ నిఫ్టీ వచ్చి 25,260 ఉంది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది కూడా అంతకుముందు 54,000 ఆ రేంజ్కి వచ్చి 54,500 నుంచి ఇప్పుడు 56,500 దాకా వచ్చింది. సో అంటే మంచి మూవ్మెంట్ అయితే నమోదు చేసింది ఇండియన్ స్టాక్ మార్కెట్స్. దీనికి మేజర్గా వచ్చిన ఏంటి రీజన్స్ అంటే బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పెరగటం, సపోర్ట్ చేయటం. కోటక్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మూడు కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసాయి. అలాగే ఆటోమొబైల్స్ బాగా పెర్ఫామ్ చేసాయి. ఆటో సెక్టర్లో జరుగుతుంది ఏంటంటే బాగా నా ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. సో M&M కానీ, ఎస్కార్ట్స్ కానీ, ఐషర్ మోటారు, హీరో మోటారు, బజాజ్ ఆటో వీటన్నిటికీ ఏంటంటే ఈ GST తగ్గించడం వల్ల ఇవన్నీ కూడా మంచి ర్యాలీ అనేది వచ్చింది. సో దాంతోపాటు మళ్ళీ ఈ యొక్క ఐటీ సెక్టర్ మళ్ళీ పుంజుకున్న ఈ వీక్లో. సో ఐటీ సెక్టర్లో మళ్ళీ పాజిటివ్ రిజల్ట్స్ రావటం, తర్వాత FMCG సెక్టరు, తర్వాత ఏవియేషన్ సెక్టరు, తర్వాత టెక్స్టైలు, సిమెంటు, ఈ అన్ని రంగాలు కూడా మంచి అబ్నార్మల్ గ్రోత్ని ఇప్పుడు నమోదు చేస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క సెక్టర్స్లో ఇప్పుడు ఇంకా అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.